వాట్ ఎ జోక్ సార్. హలో మా. హే శాంతి, ఏంటి అలా చూస్తున్నా? మీ జిఎం గారు మన ఇంటికి రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదా. ఈజ్ గ్రేట్, సో గ్రేట్, గ్రేట్ గ్రేటర్. ఎంత ఆలస్యం ఏంటి? తమ్ముడు చూడ్డానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శాంతి, నీ తమ్ముడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీ దయ వల్ల శరీరం బాగానే ఉంది, మనసు మాత్రం పూర్తిగా పాడైపోయింది. ఓహో అలాగా. శాంతి, ఈయన కూడా ఇక్కడే భోజనం చేస్తారు. త్వరగా వంట చేసి ఇద్దరికి వడ్డించే. మీరు సరే లోపలికి వస్తారా? కావాలంటే లోపలికి ఎంతన్నా పోస్తాను, కానీ లోపలికి వచ్చే ఓపిక మాత్రం లేదు. శాస్త్రకారులు స్త్రీని కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. నీ భార్యని చూస్తుంటే ఆ శ్లోక గుర్తొచ్చింది. యు ఆర్ వెరీ వెరీ లక్కీ మ్యాన్. అవును సార్, నేను చాలా లక్కీ. మంచి వైఫ్, గ్రేట్ జిమ్. నా నిద్ర వస్తుంది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. టేక్ కేర్. ఇంట్లోకి రాగలిగిన వాడిని బెడ్రూమ్లోకి రావడానికి ఎంతో టైం పట్టదు. ఇంకా ఉంది. లిక్కర్ తాగడానికి నా దగ్గర స్పెషల్ పర్మిట్ ఉంది. నీ మొగుడు దగ్గర అది లేదు. ఇప్పుడు నేను తలుచుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రేడ్, నీ మొగుడు అరెస్ట్ అంతుంది. కానీ నేను ఆ పని చేయను. ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. లేవండి, వాడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నువ్వు ఈ విషయం మీ ఆయన దగ్గర దాచకూడదు. ఏదో ఒక రోజున ఆ జిఎం గారి విషయం మీ ఆయనకి చెప్పక తప్పదు. అప్పుడు ఆఫీసులో విషయాలు చెప్పకపోతే పోయావు, వాడు ఇంటికొచ్చి తాగినాడైనా ఎందుకు చెప్పలేదు అంటే నీ దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు తప్పు నీదవుతుంది. ఏం జరిగితే అది జరుగుతుంది. పొద్దున్నే ఈ విషయాన్ని మీ ఆయనతో చెప్పే. నేను అదే అనుకుంటున్నా. ఏం చేద్దాం? ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. మీ వాళ్ళు? నా క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకో ఉద్యోగం చూసుకుంటాను. ఇక్కడ రావణుడు ఉన్నాడు, అక్కడ కీచకుడు ఉండడం నమ్మకం ఏంటి? అంటే తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు చాలా మేలు శాంతి. తెలిసిన శత్రువు ఎలా దెబ్బతీస్తాడో తెలుసు కనుక తప్పించుకోవడం సులభం. అదే తెలియని శత్రువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలుసుకోవడం కష్టం. ఏంటండి మీరనేది? అలాగని వాడు ఎన్ని వెర్రి వేషాలు ఇచ్చినా భరించాలా? పోనీ ఎదిరించగలవా? తలపడలేనప్పుడు తలంచుకుని తప్పించుకోవడం మంచిది కదా. మీరేనా ఇలా మాట్లాడుతున్నది? కాదు, మన అవసరాలు, మన ఆసక్తత. అలానే వాడు క్షణ క్షణం ఎన్ని హింసలు పెడుతున్నా ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని చంపుకుని చేతులు ముడుచుకుని కూర్చోవలసిందేనా? చేతులు ముడుచుకుని కూర్చోమంటలేదు, వాడి చేతికి అందకుండా ఉండాలంటున్నాను. అంటే వాడు హద్దు మీరు తప్పు చేస్తున్నా గొంతెత్తిది ఏంటి అని నిలదీసి అడిగే హక్కు లేదంటారా? హక్కు మనకుంటే డబ్బు పరపతి వాడికున్నాయి. వాడి డబ్బు ముందు మన హక్కులన్నీ ముక్కలైపోతాయి. వాడి పరపతికి మన జీవితాలు బలైపోతాయి. అయితే మరి ఏం చేద్దామంటారు? నోరు మూసుకుని పడుందాం. బ్రతుకు బ్రతుకెప్పుడు వెధవది కాదు శాంతి. వెధవలే బ్రతుకుల్లోకి వస్తారు, ముఖ్యంగా ఆడదాని బ్రతుకులోకి. ఆఫీసుల్లో, వ్యాపార సంస్థల్లో, సినిమా రంగంలో, వ్యవసాయ రంగంలో, చివరికి కూలీ పనిచేసే వాళ్ళలో, అన్ని చోట్ల తమ కింద పనిచేసే ఆడవాళ్ళని లైంగిక వేధింపులకి గురి చేస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళు నోరు మూసుకుని పడుంటూనే ఉన్నారు. అయితే ఆడది జీవితాంతం రాజీ పడుతూ బ్రతకాలే తప్ప తెగింపు ఉండకూడదంటారా?
తెగించి బయటకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ బజాజ్ లాంటి స్త్రీకి హోదా ఉంది, పలుకుబడింది. 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతోంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కోర్టుకి ధారపోసింది. ఆవిడ పరిస్థితి అలా ఉంటే ఇక మధ్యతరగతి స్త్రీ పరిస్థితి ఏమిటి? మనం పిరికి వాళ్ళం శాంతి. పిరికితనానికి నిజాయితీ అనే బట్టలతోటికి మానవత్వం అనే ముసుగు వేసి మంచివాళ్ళం అనిపించుకుంటున్నా పిరికి వాళ్ళం శాంతి. హలో, అవునండి, నేనే మాట్లాడుతున్నాను. ఎవరు కావాలండి? 1000 రూపాయలు ఇస్తాను, నైట్కి వస్తారా? రాత్రంతా ఉంటే 2000 ఇస్తాను. నోరు మీరా? ఎవరా నువ్వు? ఎవరు డార్లింగ్? ఎవడానండి విధవా? 2000 రూపాయలు ఇస్తాను, రాత్రికి వస్తావా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏయ్, ఎవడు రాది? ఈ ఫోన్ ఎవరిదో తెలిసి మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను రాస్కెల్. నీ భార్యతో అసభ్యంగా మాట్లాడితేనే నీకెంత కోపం వచ్చింది? నా భార్యతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించావు, నాకెంత కోపం రావాలి? ఏయ్, ఎవడు రాది? మాట్లాడుతోంది ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నావంటే ఇంకా ఎంతమంది పిల్లలకు లైన్ వేస్తున్నావేంటి? ఆనంద్, మిడిల్ క్లాస్ ఆడవాళ్ళంటే బ్రోతల్స్ కాదురా. మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖబర్దార్. ఎవడండి ఆనంద్? మీకు తెలిసినవాడా? Shame on you. Shame on your part. 1 రూపాయి కాదు, 2 రూపాయి కాదు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల దొంగతనం జరిగింది. ఆఫీస్ బయట సెక్యూరిటీ వాళ్ళు అందరిని రోజు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు గనక ఆ 1,00,000 రూపాయల దొంగతనం చేసిన వాళ్ళు ఆ డబ్బుని ఆఫీస్లోనే దాచి ఉంచాలి. చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నన్ను కూడా వదలకూడదు. నా క్యాబిన్ కూడా చెక్ చేయండి. వెళ్ళండి. సార్, మీ డెస్క్ కీస్ ఇవ్వండి. మేడం, మీ తాళాలు కూడా ఇవ్వండి. శాంతి గారి డెస్క్ లో డబ్బు దొరికింది సార్. శాంతి గారు, ఎందుకు చేశారు ఈ పని? నేను దొంగతనం చేయలేదు. నేను దొంగను కాను. స్టాప్ ఇట్. ప్రతి దొంగకి ఇది పేటెంట్ డైలాగ్. అవసరం మనిషిని ఎంత దిగజారుస్తుందో విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. కమ్ టు మై చేంబర్. ఏంటే ఏంటి? నేను నీ మీద మోజపడితే నువ్వు నీ మొగుడుతో నన్ను తిట్టిస్తావా? నేను కాల్చి పారేసే సిగరెట్ల ఖరీదంతా చేయవు మీ జీవితాలు. ఏదో మోజపడ్డాను. ఒక్కసారి ముద్దుగా ఎస్సంటే నీ సొమ్మేం పోయిందే? నీ ఆయుషం తగ్గిపోతుందా? నీ అందం తగ్గిపోతుందా? పోసు పోసు. మంచిగా దారికి వస్తావేమో అని ట్రై చేశాను, కానీ రాలేదు. బ్యాడ్ లక్. అందుకే 1,00,000 రూపాయల దొంగతనం ముప్పాను. ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను అరెస్ట్ చేయించగలను. ఐ కెన్ అరెస్ట్ యు. am I right? No. నేను ఆ పని చేయను. ఎందుకంటే నేను నిన్ను అనుభవించాలి. ఎస్. అమ్మమ్మమ్మ, ఇంత అందంగా ఎందుకున్నావే తల్లి? ఎందుకు నన్ను ఇలా ఏర్పిస్తున్నావే? ఓకే, ఆల్ రైట్. నీ మంచితనం ప్రూవ్ చేసుకోవడానికి 1 రోజు, జస్ట్ 1 డే టైం ఇస్తున్నాను. వెల్, రేపు మన కంపెనీ గెస్ట్ హౌస్కి వచ్చాయి. వెళ్ళమ్మా. నిన్న ఇంత ఇష్టపడిన నా చేత తిట్టించుకోకే ప్లీజ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేనెవరి మాట వినను. నాకు ఓర్పు నశించింది, సహనం చచ్చిపోయింది. శాంతి, నువ్వు ఇలా ఆవేశపడతావని నిన్ను సర్దుకుపోమని చెప్పినా ఆ తర్వాత వాడిని హెచ్చరించాను. ఫలితం ఈ రోజు దొంగతనం అంటగట్టాడు. వాడికి లొంగకపోతే రేపు ఇంకేమైనా చేయొచ్చు. అదే నేను చెప్తున్నాను. చంపేస్తాడా? అలాంటి వాళ్ళు అంత పని చేయించినా చేయిస్తారు. వాడు ఎప్పుడో చంపుతాడని భయపడి చేతకాని వాళ్ళ ఊరుకుంటే మనం ఇప్పుడే చచ్చిన వాళ్ళకి లెక్కండి. అయితే ఏం చేస్తానంట? వాడి బ్రతుకు బట్టబయలు చేస్తాను, వాడిని బజారుకి ఏడుస్తాను. అప్పుడు నువ్వు, నీతో పాటు ఈ 2 కుటుంబాల పరువు కూడా ఆ బజార్లోకి పోతుంది. అది పరువు కాదు, బరువు. ఇన్ని శాంతిగా బ్రతకడం అంటే ఈ శాంతిగా కొద్దమ్మా. ముడుచుకుపోయిన గొంగళ పురుగుల బ్రతకడం నా వల్ల కాదు. ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళని మానసికంగా, శారీరకంగా హింస పెట్టే ప్రతి వెతవుకి బుద్ధి చెట్లు చేస్తాను. ఏం చేస్తానంటావు? చేసి చూపిస్తాను. డోంట్ వర్రీ, మీ జనరల్ మేనేజర్ ని ఇండీసెంట్ అసాల్ట్ ఆన్ ఉమెన్, స్త్రీల పట్ల అసభ్యకరమైన హింస అనే అభియోగం మీద IPC సెక్షన్ 354 కింద కేసు బుక్ చేయొచ్చు.
నేరం రుజువైతే 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష గాని, ఫైన్ గాని, లేక శిక్ష ఫైన్ రెండూ కోర్టు విధించవచ్చు. అయితే కేసు వెంటనే బుక్ చేయండి. వెల్, కంప్లైంట్ డీటెయిల్డ్ గా రాసివ్వండి. ఆడవాళ్లను లైంగిక వేధింపులకు గురి చేసే ఏ స్థాయి మగవాళ్ళైనా సరే చట్టపరంగా చర్య తీసుకోవచ్చని మీ ద్వారా మహిళా లోకానికి తెలియజేస్తున్నందుకు రియల్లీ ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ విల్ డూ ఆల్ ద హెల్ప్. దిస్ ఇస్ అన్ యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయలేరనుకుంటా. am I right? ఇప్పుడు అరెస్టు చేయనంత మాత్రాన మీరు చట్టం బారి నుంచి తప్పించుకోలేరు. ఆఫీస్ నుంచి శాంతి ₹1,00,000 దొంగిలించింది. ఆ విషయం బయట పెట్టానని నా మీద కక్షతో కేసు పెట్టిందని చెప్తాను. ₹1,00,000 శాంతి దొంగిలిస్తే మీరు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఆన్సర్ లేదు కదూ, కోర్టు చెప్తుంది ఆన్సర్. బాయ్.